ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు. ఈ దినం కొరకైన దేవుని వాగ్దానం, నేను నీకు తోడై ఉండేదను. ఆదికాండం 31వ అధ్యాయం 3వ వచనం. మనము సేవించుచున్న మన రక్షకుడైన యేసుక్రీస్తు మనలను ఒంటరిగా అనాథలుగా విడిచిపెట్టువాడు కాదు. మన శ్రమలో మనకు తోడై ఉండే దేవుడు. జలముల మధ్యను అగ్ని మధ్యలో నడిచిన సమయంలో కూడా మనకు తోడై ఉండే దేవుడు. దేవుడు ఒక వ్యక్తికి తోడై ఉంటేనే అతడు వర్ధిల్లగలడు. అయితే దేవుడు మనకు తోడుగా ఉండాలంటే మనము ఏమి చేయాలి? ఇక్కడ దేవుడైన యెహోవా యాకోబుతో, నీవు లేచి నీ పితరుల దేశమునకు వెళ్ళుము, నేను నీకు తోడై ఉండెదను అని చెప్పాడు. ఆ మాటకు యాకోబు వెంటనే విధేయత చూపించాడు. కాబట్టే లాబాను యాకోబును తరిమి పట్టుకోవాలని ప్రయత్నించినను దేవుడు యాకోబు విషయమై లాబానును గద్దించాడు. యెహోషువతో కూడా దేవుడు తోడై ఉన్నట్లు అతడు దివారాత్రములు దేవుని ధర్మశాస్త్రంలో చదువుట్లోనూ బోధించడంలో కూడా తప్పిపోలేదు. యెహోషువ అలాగూ చేసి గొప్ప విజయమును పొంది కానాను దేశమును స్వాధీనపరుచుకున్నాడు. ప్రవక్త అయిన ఇర్మియా, కొత్త నిబంధనలో పౌలు విషయంలో కూడా వారు దేవుని మాటను యథార్థంగా ప్రకటించగా ఎన్నో ఎదిరింపులు. అయితే దేవుడు వారితో, నేను నీకు తోడై ఉన్నాను, వారికి భయపడకము అని చెప్పిన మాటకు వారు లోబడిరి. వాక్యమునిచ్చిన ప్రియులరా, దేవుడు నీకు కూడా తోడై ఉండి నీ ద్వారా గొప్ప కార్యములు చేయాలని దేవుడు ఆశిస్తున్నాడు. అయితే మొదట దేవునికి, ఆయన మాటకు లోబడము, దేవునికి భయపడము. ప్రభువు నీకు సహాయం చేయను గాక. ఆమేన్.